తోటి సహోదరికి కీడు నువ్వే చేసి, నష్టము నీవే తెచ్చి, ఇబ్బంది నీవే పెట్టి, పైపెచ్చు మళ్ళా చర్చిలో లేదా సేవకుని దగ్గరనో ఎక్కడికో వచ్చి యాక్టింగ్ చేస్తే పోతావు. చాలా ప్రమాదం ఇది. యోసేపు అన్నదమ్ములే యోసేపుని గాయపరిచారు. యోసేపు అన్నదమ్ములే యోసేపుని ఇబ్బంది పెట్టారు. యోసేపు అన్నదమ్ములే యోసేపును అమ్మివేశారు. ఇప్పుడు వచ్చి వాళ్ళ నాన్న దగ్గర నటన, వీరిలో ఈ నటించడంలో వీరికి వీరే సాటి. ఒకసారి ఈ మాట గమనించాలా, నటించడంలో వీరికి వీరే చాటి. క్రైస్తవ సంఘాలలో, ఈనాటి క్రైస్తవ సంఘాలలో ఇదే జరుగుతుంది. తోటి విశ్వాసాన్ని నువ్వే బ్లేమ్ చేస్తావు, తోటి విశ్వాసం నువ్వే అణిచివేస్తావు, తోటి విశ్వాసం నీవే నీ మాటల చేత గాయపరుస్తావు, తోటి విశ్వాసాన్ని పబ్లిక్ లో నవ్వులు పాలు చేసేటట్లుగా నీవే చేస్తావు, తోటి విశ్వాసం నీవే ఇబ్బంది పెడతావు, వారి యొక్క నిద్రకు నీవే భంగం కలిగిస్తావు, వారి యొక్క దుఃఖానికి నీవే కారణమవుతావు, వారి ఏడవడానికి నీవే ప్రధానమవుతావు. పైపెచ్చు ఏమి ఎరగనట్టుగా ఆనాడు యాకోబు కొడుకుల వలె వచ్చి ఏం చేస్తారంట, ఓదారుస్తూ ఉన్నారు. ఏమి నటన ఇది, ఏమి నటన! ఈనాడు క్రైస్తవ సంఘాలలో ప్రతి సంఘంలో ఇలాంటి నటన చేసేవారు చాలా మంది ఉన్నారు. ఈ జీవము కలిగిన దేవుని యొక్క మందిరములో ఉండి ఈ మాటలు వింటున్న నీవు వింటే చాలా మంచిది, విని జాగ్రత్త కలిగి ఉంటే చాలా మంచిది. లేకపోతే ఏ స్థితికి వస్తావు తెలుసా? అడుక్కు తినే స్థితికి వస్తావు. అదే జరిగింది వారి జీవితాల్లో.